హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు రెసిపీ దద్దోజనం అండి. ప్రాసెస్ చెప్తాను. మీరు ఈజీ ప్రాసెస్లో మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. సరే, నేను ప్రాసెస్ చెప్తాను, మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత మనం అన్నం ఉంటుంది కదండి, నైట్ అన్నం, అది మెత్తగా వండేసుకున్నా పర్లేదు, కొంచెం కుక్కర్లో ఏదైనా పర్లేదు. మెత్తగా లేకపోతే కొంచెం గ్లాస్తో మెదుపుకోండి, సరిపోతుంది. అదే మనం గింజ ఉంచుకున్న అన్నం అనుకోండి, కొంచెం మెత్తగా ఉంటేనే ఈ దద్దోజనం చాలా బాగుంటుందండి. ఇది నా ఫేవరెట్ కూడా, దద్దోజనం. సర్లే, మనం ముందుగా మెదిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెదిపేసుకోండి. నెక్స్ట్ పెరుగు ఉంటుంది కదండి, పెరుగు ఎంత కావాలంటే అంత వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం పెరుగు వేసేసుకున్న తర్వాత కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సాయమినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపులు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం, కొంచెం పెప్పర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోండి. తాలింపు వేసుకున్నట్టే ఇది కూడా. మనం దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, అది ముందుగా తీసి పెట్టుకోండి. దానిమ్మ గింజలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దద్దోజనం. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. దానిమ్మ గింజలు కూడా ఈలోపు తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఏవైనా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, దానిమ్మ కాకపోయినా యాపిల్ వేసుకోవచ్చండి. మన ఇష్టం, ఏ ఫ్రూట్స్ అని వేసుకోవచ్చు. దద్దోజనంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మట్టికి. కొంచెం ట్రై చేసి కామెంట్ చేయండి, చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ తాలింపు 5 మినిట్స్ అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత మనం అది బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ చాలండి ఆగడానికి, తాలింపే కదండి. మనం అన్నం ఎంత మెత్తగా దింపితే అంత టేస్టీగా ఉంటుంది దద్దోజనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.